నమస్తే, నేను మీ రామన్ రాజేష్. ఎంఎస్ లైఫ్ 600+ సిఆర్ఎస్ టీఎంటీ బార్ నుంచి ఉత్తమ నిర్మాణ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ వాటర్ ప్రూఫింగ్. టెర్రస్ల వాటర్ ప్రూఫింగ్ గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఈ వాటర్ ప్రూఫింగ్ లో మనం చేసే మిస్టేక్ దాని గురించి మనం మాట్లాడతాం. నేను ఫిజికల్గా సైట్లు తిరుగుతున్నప్పుడు మనం మార్కెట్లో అనలైజ్ చేసిన ఒక పాయింట్ ఏంటంటే, వాటర్ ప్రూఫింగ్ పర్ఫెక్ట్గా చేస్తున్నారు, వాళ్ళని తప్పు అంటలేదు. అంటే కొంతమంది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, కొంతమంది చేయట్లేదు, దాని గురించి తర్వాత టాపిక్ మాట్లాడతాం. అయితే వాటర్ ప్రూఫింగ్ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా చేస్తున్నారు. అయితే మీకు చెప్పాలంటే మీకు ఎపాక్సీ కోటెడ్ బిటమిన్ కోటెడ్ ఇట్లాంటిది ప్రాపర్గా చేస్తున్నారు. ఇది చేసిన తర్వాత ఇమీడియట్ గా కొంతమంది టైల్స్ లేయింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ టైల్స్ చేయడం అనేది తప్పు అంటలేను, అంటే కూలింగ్ పర్పస్ కొంతమంది చేస్తున్నారు, కొంతమంది టెర్రస్ లా కొంచెం స్మూత్ గా ఉంటుంది, క్లీనింగ్ పర్పస్ ఏసీ ఉంటుంది, ఇంకో కొంతమంది సిట్టింగ్ ఏరియా, ఇంకో కొంతమంది రెస్టారెంట్, ఓపెన్ రెస్టారెంట్, ఇంకా కొంతమంది ఓపెన్ గా ఈవినింగ్ టైం స్పెండ్ చేయడానికి మనం టైల్స్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. కొంతమంది గ్రానైట్ కూడా వేసుకుంటారు. సో ఇది చేయడం తప్పు కాదు. అయితే స్పేసర్ పెట్టి కూడా కొంతమంది వేసుకున్నారు, కొంతమంది స్పేసర్ పెట్టట్లేదు. ఆ స్పేసర్ పెట్టి చేయడం అనేది చాలా మంచిది. ఆ స్పేసర్ పెట్టినా కానీ ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఆ టైల్స్ మనం ఏదైతే లేయింగ్ చేసే టైల్స్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవుతుంది. అంటే సర్టెన్ పీరియడ్ తర్వాత ఎప్పుడైనా కానీ థర్మల్ హీట్ వల్ల మీకు బ్రేక్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆ బ్రేక్ అయినప్పుడు దాంతో మీకు మాయిశ్చర్ లోపలికి దూరుతుంది. కింద ఏదైతే మనం టైల్స్ వేయడానికి మనం మోటార్ ఏదైతే యూజ్ చేసామో సిమెంట్ మాల్ అంటాము, దాని సిమెంట్ మోటారు మీకు మొత్తం మాయిశ్చర్ అబ్జర్వ్ చేసుకుని వాటర్ లీక్ అయినప్పుడు లోపల మొత్తం చెమ్మ అయిపోయి మదర్ స్లాబ్ కింద ఏదైతే స్లాబ్ ఉందో ఆ మదర్ స్లాబ్ నే రీచ్ అవుతుంది. రీచ్ అయినప్పుడు మదర్ స్లాబ్ డ్యామేజ్, వాటర్ ప్రూఫింగ్ ఏదైతే చేసామో అది డ్యామేజ్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే దీన్ని మనం ఆపాలంటే మనం ఏం చేయాలి? టైల్స్ వేయడం తప్పు కాదు. టైల్స్ వేసే ముందు మనం చేయాల్సిన పని స్క్రీడ్ కాంక్రీట్ ఎందుకు వేయాలా, స్క్రీడ్ కాంక్రీట్ పర్పస్ కూడా నేను చెప్తాను. స్క్రీడ్ కాంక్రీట్ అనేది 2 to 2.5 ఇంచెస్ ఆర్ 50 to 60 mm. ఈ స్క్రీడ్ 1:4 ప్రపోర్షన్, అంటే 1 time సిమెంట్, 2 times శాండ్, 4 times అనేది జల్లీ అంటే కంగారు అంటాం మనం. ఇది జల్లీ కూడా మీకు 6 mm మాత్రమే సైజ్ ఉండాలా, అబోవ్ 6 mm ఉండొద్దు. ఈ థిక్నెస్ మన లోయర్ గా ఉంది కాబట్టి ఆ సైజ్ కూడా 6 mm to 12 mm మధ్యలోనే ఉండాలా. 6 mm అనేది చాలా బెటర్ గా ఉంటుంది. ఈ ప్రపోజల్ కాంక్రీటింగ్ మిక్సింగ్ చేసి అందులో కూడా సిమెంట్ బేస్డ్ లిక్విడ్ అనేది మనం యాడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పోరస్ ని అవాయిడ్ చేస్తుంది. ఈ కాంక్రీటింగ్ ప్రాపర్ గా చేసిన తర్వాత ఫైనల్ గా మనకు స్లోపింగ్, అంటే ఇక్కడ 60 mm పెట్టినప్పుడు ఒక 30 mm స్లోపో లేదా 40 mm స్లోపో ఇచ్చేసి మనం స్క్రీడ్ ప్రొవైడ్ చేస్తాము. ఈ వాటర్ ఒకవేళ టెర్రస్ లో మనం వాటర్ పోస్తే కంప్లీట్ గా ఒక 15 to 20 minutes లోపలనే ఎండనే రీచ్ అవుతుంది. డ్రాప్స్ కూడా క్లియర్ గా వెళ్ళిపోతుంది, ఎందుకంటే ప్రాపర్ స్లోప్ మెయింటైన్ చేస్తాం కాబట్టి. ఇక్కడ మీకు అర్థమై ఉంటది, ఈ స్క్రీడ్ చేయకుండా మనం ఫ్లోరింగ్ చేస్తే లోపల ఉన్న ఏదైతే సిమెంట్ మోటార్ ఉందో వాటర్ అబ్జర్వ్ చేసుకుని అక్కడే వాటర్ స్టాగ్నెంట్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంది. ఈ స్క్రీడ్ మీద మీరు ఏదైతే ఫ్లోరింగ్ చేస్తారో, సో ఒకవేళ ఈ స్క్రీడ్ చేసిన తర్వాత మీరు సిమెంట్ మోటార్తో చేయాల్సిన అవసరం లేదు. టైల్ అడిసివ్ దొరుకుతుంది మనకు. టైల్ అడిసివ్ తీసుకొచ్చి టైల్స్ అడిసివ్ ప్రాపర్ గా అప్లై చేసి టైల్స్ అతికిచ్చేస్తే మీకు లోపల వాయిడ్ అనేది ఉండదు. సో టైల్ బ్రేకింగ్ అనేది ఉండదు. థర్మల్ హీట్ వల్ల కూడా టైల్స్ బ్రేక్ అవ్వడం జరగదు. వాటర్ ఒకవేళ లీక్ అయినా, స్పేసర్ డ్యామేజ్ అయ్యి వాటర్ లీక్ అయినా కానీ లోపల వాటర్ స్టాగ్నెంట్ కాదు. ఎందుకంటే మనం స్క్రీడ్ స్లోప్ ఇచ్చాం కాబట్టి ఆ స్లోప్ లో మీకు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లేదు 1 hour లోపల మీకు డ్రాప్స్ బయటకు వెళ్ళిపోతుంది. అంటే చిన్న డ్రాప్స్ అయినా కానీ మీకు 24 hours లోపల అక్కడ స్టాగ్నెంట్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ గా వాటర్ ప్రూఫింగ్ చేసేసినాం కదా, ఇంకా వాటర్ లీకే కాదని చెప్పి ఫిక్స్ అయిపోయి మోటార్ తోని మిక్సింగ్ చేసి మొత్తం లెవెల్ చేసుకుని దాని మీద టైల్స్ వేస్తున్నాం. ఇది రాంగ్ ప్రాసెస్. ఇది నేను చాలా చోట చూశాను, చాలా మంది చేశారు. దీనివల్ల వచ్చే ప్రమాదం అనేది ఫ్యూచర్ లో వాటర్ స్టాగ్నెంట్ అయ్యి లీకేజ్ అయ్యే పాసిబిలిటీస్ ఖచ్చితంగా ఉంది. దీన్ని అవాయిడ్ చేయాలంటే మనం వాటర్ ప్రూఫింగ్ చేసిన తర్వాత స్క్రీడ్ కాంక్రీట్ ప్లే చేసిన తర్వాత అడిసివ్ తో టైల్ వేయడం. టైల్ వేసిన తర్వాత కూడా 3 to 4 mm స్పేసర్ పెట్టి కంప్లీట్ ఎపాక్సీ ఫిల్లింగ్ చేసుకుంటే మీకు టైల్స్ వేయడం తప్పే కాదు. సో ఈ ప్రొసీజర్ లో మీరు ప్రాపర్ గా చేసుకుంటే మీ బిల్డింగ్ లాంగ్ లాస్టింగ్ వస్తుంది, మీ బిల్డింగ్ లీకేజెస్ రాదు, మీ బిల్డింగ్ క్రాక్స్ రాదు, మీ బిల్డింగ్ లో పెచ్చులు ఊడిపోవు, స్టీల్ కరోషన్ కాదు. Thank you.